ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనేది చూద్దామండి. నిజంగా అండి, బాబా మనకి పంపించే సందేశాలన్నీ కూడా నిజంగా మన జీవితంలో ఏదైతే జరగబోతున్నాయో అలాంటి సందేశాలు మాత్రమే మన దాకా తీసుకొస్తున్నారండి. అలాగే ఈరోజు చూడబోయే ఈ సందేశం కూడా అండి, నిజంగా ఈ మే నెలలో నీకు అదృష్టం అనేది పట్టబోయే ఒక అద్భుతమైన నెల తల్లి. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. నువ్వు ఏం చేసినా సరే 10 రెట్లుగా తిరిగి వస్తుంది. అంటే ఏ పని చేసినా కూడా 10 రెట్లయ్యి తిరిగి వస్తుంది అని తెలియజేస్తున్నారు. అంటే ఏం చెప్పబోతున్నారు, ఈ మే నెలలో మనకి కలగబోయే అదృష్టం అనేది ఎలా ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. ఈ మే నెల ఆఖరిలో ఉన్నామండి. మనకి నిజంగా ఈ మే అంటే 5వ నెల. 5 అంటేనే పంచభూతాల సాక్షిగా ఒక నెంబర్ని మనకి సూచించే ఒక అద్భుతమైన ఒక నెలను కూడా చెప్పవచ్చు. 5 అనే సంఖ్య మనకు తెలుసు. అలాగే పంచభూతాల సాక్షిగా నిజంగా మనం ఎన్నో రకాలుగా మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటాము. బాబాకి ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే నిజంగా నాకు తెలిసినంత వరకు కూడా అండి, నా జీవితంలో కానివ్వండి, నాకు తెలిసిన ఫ్రెండ్స్ మూలంగా నేను తెలుసుకున్న విషయం అండి, మే నెలలో మాకు ఇలా జరిగిందక్క. చాలామంది కూడా అండి చూడండి ఫ్రెండ్స్, మనకి మే నెలలో ముహూర్తాలు ఉంటూ ఉంటాయి. ముహూర్తాలు నిజంగా అంటే పెళ్ళిళ్ళ గురించి కానీ మంచి మంచి విషయాలకి శుభకార్యాలు జరగడానికి మే నెల చాలా వరకు కూడా శుభసూచకంగా ఉంటుంది. అలాగే ఎన్నో రకాల మార్పుల్ని బాబా మాకు తీసుకొచ్చారక్క. మేము ఎన్నో ఏళ్ల నుంచి మేము ఎదురు చూస్తూ ఉంటున్నాము, మాకు అవి జరగకుండా ఉండేవి. అలాంటిది మే నెలలో మాకు కంప్లీట్ అయిందక్క ఆ వర్క్ అని అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న కథను కూడా తెలియజేస్తానండి. అలాగే ఇంకొక విషయం కూడా, ఈ మే నెలలో అండి మనం ఎంత పాజిటివ్గా మనం ఆలోచిస్తామో అంత పాజిటివ్గా ఎలా అయితే మనకు ఒక 10 రెట్లు తిరిగి వస్తుందని బాబా మనకి తెలియజేస్తున్నారు. అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక నెగిటివ్గా మీకు కానీ మీకు చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ మీకు ఎలాంటి శత్రువులు ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఎలాంటి ఒక చెడు జరగాలన్న ఒక నెగిటివ్ థాట్ మాత్రం మీరు మేనిఫెస్టేషన్ అస్సలు చేయకూడదండి. వాళ్ళు మనల్ని ఏంటి ఇంత బాధ పెట్టారే, వాళ్ళు మనము కళ్ళ ముందు ఎంత హ్యాపీగా తిరుగుతున్నారు, వాళ్ళని మాత్రం బాబా ఏం చేయటం లేదే అన్న ఒక విషయాన్ని మాత్రం మనం పదే అస్సలు అనుకోకూడదండి. అలా అనుకోవడం వల్ల వాళ్ళకున్న కర్మ అనేది మనకి రిఫ్లెక్ట్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందువల్ల ఎవరి కర్మని వాళ్ళు అనుభవించుకోవాల్సిందే. మన పరిస్థితి అలా ఉన్నప్పుడు మనకి ఎలా అయితే కనుక చెడు జరిగిందని బాధపడుతున్నామో అలాగే నిజంగా ఎదుటి వాళ్ళకి ఒక పరిస్థితి అనేది వస్తుందండి. వాళ్ళ పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకొని, అయ్యో మనం ఇలా చేశామే అని చెప్పి అర్థం చేసుకోగలిగే శక్తి కూడా ఆయన ఇస్తారు. కాబట్టి చెడు విషయాలు మాత్రం అస్సలు ఆలోచించకూడదు. అలాగే 10 రెట్లు మనకి అది రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ మే నెలలో కూడా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే మీకు ఒక చిన్న కథ కూడా చెబుతానని చెప్పాను కదా, అదేంటి అని అంటే అండి, మాకు తెలిసిన ఒక ఆవిడ ఇల్లు కట్టుకుంటున్నారనమాట. ఆవిడకి చాలా కష్టపడి ఎన్నో ఏళ్ల నుంచి ఇల్లు కట్టాలి అని అనుకుంటూ ఉన్నారు. అలాంటిది ఒక చోటు అనేది ఫస్ట్ కొన్నారండి. వాళ్ళు కొన్నప్పుడు ఆ చోటు కొనడానికి వాళ్ళు కొంచెం కష్టపడి బంగారం అది కొంచెం అమ్ముకొని బయట డబ్బులు అది రెడీ చేసుకొని చోటు కొని పెట్టుకున్నారు. అందులో ఇల్లు కట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. లోన్ కోసం ట్రై చేస్తున్నారు, ఎక్కడా దొరకలేదు. కానీ అలాగా డబ్బుల కోసం రెడీ చేస్తున్న సమయంలో లోన్ ఎన్నో రకాల బ్యాంకుల్లో ట్రై చేసినా కూడా దొరకనప్పుడు సడన్గా వాళ్ళకు ఒక బ్యాంకులో కూడా దొరికింది. ఆ డబ్బు అనేది వచ్చినప్పుడు కూడా అండి వాళ్ళు సడన్గా స్టార్ట్ చేయలేకపోయారనమాట. అంటే పని అనేది ఆగిపోయింది. కొంతవరకు కూడా రెడీ చేయొచ్చులే అని అనుకున్నారు వాళ్ళ లోన్ వచ్చిన అమౌంట్తో. అలాగా పనులన్నీ ఆగిపోతున్నాయి. ఏంటక్కా ఇది అని అంటే, వాళ్ళకి ఇలాగ మేము చోటు కొనుక్కున్నాము, ఇల్లు కట్టబోతున్నాము అని చెప్పి వాళ్ళకి అది గొప్ప విషయం అండి. అంటే ఎంతో కష్టపడ్డాము, ఇన్నాళ్ళకి నేను ఇలా కష్టపడి చోటు కొని ఇల్లు కట్టుకోబోతున్నాను అని చెప్పి సంతోషంతో మనం వెళ్ళి ఇంకొకరితో చెబుతూ ఉంటాం. అదే సంతోషంగా వాళ్ళు స్వీకరిస్తారని అస్సలు ఆలోచించకూడదండి. అందువల్ల మనం ఎప్పుడూ కూడా మన పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవ్వరికీ చెప్పకూడదు. తను ఏం చేసేదంటే, ఇలా చోటు కొన్నాము, ఇలాగా ఖర్చు పెట్టాము, ఇలా బంగారం మేము
తాకట్లో పెట్టి మేము ఇలాగ లోన్ వేసుకొని పలానా ఖర్చులు అనేవి మేము చేసి ఇలా కొనుక్కోవాల్సి వచ్చింది అని చెప్పి అన్నీ కూడా ఆ రోజు జరిగేవి జరుగుతున్నట్టుగా అందరికీ కూడా చెబుతూ ఉండేదండి. అంటే సంతోషాన్ని ఆపుకోలేక. నిజంగా అండి ఒకళ్ళు మనసులో ఏముందో మనకు తెలియదు. వాళ్ళు పైకి మనతో బాగానే మాట్లాడతారు. అవునులేమ్మా, నువ్వు కష్టపడినందుకు నీ కష్టార్జితం ఊరికే పోలేదు, అందువల్ల నువ్వు కట్టుకుంటున్నావు ఇల్లు అని చెప్పి కొంతమంది బయటికి మాట్లాడినా కూడా వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో మనకి తెలియదండి. అందువల్ల అందరి చూపులు ఒకేలాగా ఉండవు, అందరి ఆలోచనలు ఒకేలాగా ఉండవు. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకున్నప్పుడు మీరు ఒక ఫంక్షన్ చేసేటప్పుడు పిలిచినప్పుడు వాళ్ళకి తెలిస్తే పర్వాలేదు, కానీ ముందుగానే చెప్పుకోవడం వల్ల తనకి ఇలాంటి ఎప్పుడో జరగాల్సిన పనులన్నీ కూడా ఆగిపోయి చాలా ఏళ్ల తర్వాత అండి, అంటే చోటు కొన్న తర్వాత చాలా ఏళ్ళకి వాళ్ళు ఇల్లు కట్టాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఇదంతా కూడా ఒక దిష్టి అండి, వాళ్ళ ఇంటి మీద నరదిష్టి అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి నిజంగా లేట్ అయింది. ఎంత లోను కోసం మనం బాధపడుతున్నామని అనుకున్నారే కానీ లోను దొరకకపోవడానికి కూడా ఆ నరదిష్టి అనేదే కారణం అండి. అందువల్ల నిజంగా మనకి జరిగే విషయాలను కానీ అది మంచి అయినా సరే చెడైనా సరే ఎవరికి ఏమీ చెప్పకూడదు. మేము మన ఇంట్లో ఉన్న కష్టాలు ఇలా జరిగింది అలా జరిగిందని కానీ ఎదుటి వాళ్ళకి తెలియాల్సిన అవసరం అనేది అస్సలు లేదు. అందువల్ల దిష్టి అనేది మనకి ఎక్కువగా చేరడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల శుభ్రంగా చక్కగా ఇల్లంతా పూర్తయిపోయిన తర్వాత చెప్పొచ్చులే అని అనుకున్నాను. కానీ నాకైతే ఇలా జరిగింది. మాకు వాళ్ళ ఇంటి దగ్గర తెలిసిన ఒక ఆయన చెప్పారంటండి, అమ్మ ఈ పనులన్నీ ఆగిపోవడానికి కారణం ఇది నరదిష్టి అనేది మీకు చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతా చూసిన తర్వాత ఆ పెద్ద ఆయన చక్కగా దిష్టి అంతా ఇంటికి ఉన్న దిష్టి అంతా కూడా శుభ్రంగా తీసేసి ఇంట్లో ఉన్న మనుషుల్ని అందరినీ పెట్టి తీసిన తర్వాత మాకు ఒక వారం 10 రోజుల్లోనే మేము ఆ ఇంటి పని స్టార్ట్ చేసుకోగలిగాం. అక్క మాకు ఈ విషయం కూడా తెలియలేదు, ఇలా కూడా ఉంటారా అని చెప్పి నేను అప్పుడే అర్థం చేసుకున్నాను అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అందువల్ల మే నెలలో నిజంగా మనకి చాలా అద్భుతాలు జరుగుతాయండి. పంచభూతాల సాక్షిగా మనకి ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయి. మనం మేనిఫెస్టేషన్ చేసుకునేది ఏ విధంగా ఉంటుందో అంత పాజిటివ్గా రిజల్ట్ అనేది కూడా మనకు వస్తుంది. కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఎలాంటి పనులు ఆగిపోయినా కూడా దీనివల్ల అయి ఉంటుందేమో అని అనుకొని మీ పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కనుక వాళ్ళతో చక్కగా దిష్టి తీయించుకొని మీ పనులన్నీ కూడా పూర్తయ్యేంత వరకు చక్కగా ప్రశాంతంగా ఉండి ఆ తర్వాత హ్యాపీగా మీరు సెలబ్రేట్ చేసుకోవడం అనేది మంచిది. అంతేకాకుండా మీరు చేసే ప్రతి అవకాశం, అంటే ఈ మే నెలలో మీకు ఏ అవకాశం, ఇల్లు మాత్రమే కాకుండా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. అలా ఏ అవకాశం వచ్చినా కూడా మీరు యూటిలైజ్ చేసుకోవడం, అంటే ఉపయోగించుకోవడం అనేది చాలా మంచిది. దానికి మంచి రిజల్ట్ అనేది మీకు పోను అనేది మీకు తెలుస్తుందండి. వాళ్ళు కూడా మేము 10 ఏళ్ల క్రితం అక్క మేము చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళం. ఒక చిన్న గోల్డ్ అనేది వాళ్ళు కొనడం అనేది జరిగింది. అది కూడా వాళ్ళు మే సమయంలోనే కొన్నామక్క. ఆ తర్వాత అది గోల్డ్ పెరగటం అది మాకు చాలా వరకు కూడా ఉపయోగపడింది. గోల్డ్ అని కాదు, వాళ్ళ అమ్మాయి పెళ్లి దగ్గర నుంచి అన్నీ కూడా మాకు మేలోనే జరుగుతూ ఉంటాయని. నిజంగా ఎంతవరకు ఎంతమంది నమ్ముతున్నారనేది నా కమెంట్స్లో కూడా తెలియచేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. మళ్ళీ మంచి ఇంకో వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.